నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఉన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అన్యాయం చేస్తలేడు. వాళ్ళంతమంది ఉన్నా కూడా మీరు వాళ్ళందరికీ ఒక్కరిగా ఎదురు వెళ్ళారు. జెండా కట్టాలంటే నా కార్యకర్తలు భయపడుతుంది, టీడీపీ లీడర్ వస్తున్నాడని. అటువంటి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఆ పనులు జరిగాయని ఇప్పుడుండే కార్పొరేటర్ లైఫ్ మేమిచ్చింది, కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో అయిపోయినాడు. అన్న ఆపద ఉందంటే ఆదుకునే వ్యక్తి మా కాంగ్రెస్ అంటే ప్రకాష్ రెడ్డి అంటే కాంగ్రెస్. నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. ఇప్పుడు మనతో పాటు మేడ్చల్ డిస్టిక్ ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ మరియు స్టేట్ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మరియు నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు విఎస్ ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది, ఎలా వచ్చారు, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మా జిఆర్ వ్యూవర్స్ కోసం మీ మాటల్లో. తండ్రి కాని నుండి మాకు రాజకీయ పుంజుకు అంటుకొని ఉంది. మాకు ఆ రోజులలో ఇందిరాగాంధీ హయాంలో, నీలం సంజీవ్ రెడ్డి హయాంలో, అప్పుడు కూడా మా తండ్రి, మా పెదనాన్న గంగిరెడ్డి, మా తండ్రి ఎల్లారెడ్డిలు కూడా రాజకీయం అంటే బాగా చొరవ చూపిస్తూ ఆ రోజులలోనే ఊర్లలో రాజకీయం చేసేటోళ్ళు. మీ ఫాదర్ కాంచే రాజకీయాల్లో ఉన్నారు, ఆల్రెడీ రాజకీయాల్లోనే ఉన్నారు. మా ఫ్యామిలీ మొత్తం రాజకీయ ఫ్యామిలీనే. నేను ఇక్కడ హైదరాబాద్కు వచ్చి మ్యాక్సిమం 35 years దగ్గర అవుతుంది. హైదరాబాద్కి వచ్చి కొద్ది రోజులు అటు ఇటు జాబ్స్ చేసుకుంటూ ఇక్కడ టీడీపీ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేది నాచారం డివిజన్లో కమ్సకం లేదంటే టీడీపీకి అన్న మించుండ్రి అప్పుడు, కానీ చెప్పుకోలేకపోతే. అవును, మేము కూడా విన్నాము. మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు సార్? ఏ సంవత్సరంలో వచ్చారు ఇక్కడికి? నేను హైదరాబాద్కు 1986లో వచ్చినాం. 1986లో వచ్చినాం. ఇట్లా నేను చాలా వరకు చూసిన. అప్పుడు మాజీ కౌన్సిలర్లు టీడీపీలే, మేయర్ టీడీపీ, చైర్మన్ టీడీపీని ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కాంగ్రెస్ కార్యకర్తలం, కాంగ్రెస్ నాయకులం అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని మాకు తెలిసింది. దాని గురించి మీరేమంటారు? నా యాక్టివిటీస్ చూసి వీళ్ళు కొంతమంది యూత్ అందరూ వచ్చి నన్ను నన్ను రాజకీయంగా నువ్వు నిలబడితే మన డివిజన్లో బాగుంటుంది, నాచారంలో నువ్వు రాజకీయంగా ఉంటే బాగుంటుంది, నీ ఎంబడి మేము ఉంటామని కొంతమంది యూత్ పిల్లలందరూ వచ్చి బాగా నన్ను ప్రోత్సహిస్తే ఆ టైంలో నేను మన రాజిరెడ్డి, మాజీ ఎక్స్ ఎమ్మెల్యే రాజిరెడ్డి ఒకరోజు ఇటే సందర్భంగా మీటింగ్ పోతుంటే ఆ ప్రకాష్ రెడ్డిని తీసుకొని రాయని ఒక గౌడ్ సబ్ కైలాస్ గౌడ్కి చెప్పినాడు. నేను పోయిన మీటింగ్ పోతే ఆ రోజు నుండి నాకు ఈ రాజిరెడ్డితో సరిసంబంధాలు ఏర్పడినాయి. రాజిరెడ్డితో సరిసంబంధాలు ఏర్పడుతూ డివిజన్లో కాంగ్రెస్కు యాక్టివ్గా పనిచేయడము రంగం సిద్ధం చేసుకున్నాను. ఆ రోజుల్లో టీడీపీలో దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్. ఆ టైంలోనే నేను 200 మంది టీడీపీ లీడర్సే. ఓకే. అటువంటప్పుడు నేను ఒక్కని నిలబడి మన ప్రజానికానికి, మన పార్టీ అనకన్నా మన నాచారం డివిజన్ ప్రజానికానికి అనేక సేవలు చేసుకుంటూ వస్తున్నా. వాళ్ళంతమంది ఉన్నా కూడా మీరు వాళ్ళందరికీ ఒక్కరిగా ఎదురు వెళ్ళారు. నిలబడి జెండా కట్టాలంటే నా కార్యకర్తలు భయపడుతుండ్రి, టీడీపీ లీడర్ వస్తున్నాడంటే. అటువంటప్పుడు నిలబడి జెండాలు కట్టించి ప్రోగ్రాములు చేసి సర్వే సత్యనారాయణ ఎంపీ అయినప్పుడు సర్వే సత్యనారాయణ ముంగడి 50 క్వింటాల బియ్యం, సన్న బియ్యం నాచారం ఎక్స్ రోడ్లు పంచిన. కార్తిక రెడ్డి, బండచంద్రారెడ్డి, మన రాజిరెడ్డి ఇటువంటి ఎంఐఎంఏలు పిలిపించే సర్వే సత్యనారాయణ ముంగట నాచారం ఎక్స్ రోడ్ మన గాంధీ జయంతి రోజు 50 క్వింటాల బియ్యం, సన్న బియ్యం పేదలకు పంచడం జరిగింది. ఏ సంవత్సరంలో సార్ అది? అది మాక్సిమం అంటే 99 అనుకుంటా. ఓకే, 99-2000లో. గ్రేట్. రాజశేఖర్ రెడ్డి సిఎల్పి నాయకుడు అయినాడు అప్పుడు. ఓకే. నేను 98లోనే సభ్యత్వం పొందా. రాజశేఖర్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే. సూపర్. అప్పుడు 25 to 27 3 days మా క్లాసులు కూడా ఇచ్చినారు, ట్రైనింగ్ క్లాసులు. కాంగ్రెస్లో సభ్యత్వం పొంది అప్పుడు నుండి యాక్టివ్గా చేసిన. నేను చీరలు, మహిళలకు సంక్రాంతి వస్తే చీరలు, మా లీడర్లకు కూడా వైట్ బట్టలు 128 మందికి వైట్ బట్టలు కుట్టించిన, కుట్టుకూలతో కూడా. నేను
కుట్టించి అప్పుడు మా దాంట్లో కాంగ్రెస్లోకి రావడానికి ప్రతి ఒక్కడు కూడా టీడీపీ నుండి కూడా వలస వచ్చినట్లు వచ్చేసిన నాచారం డివిజన్లో చాలా మంది. ఓకే. అప్పుడు దేవేంద్ర గౌడ ఒకప్పుడు ఏమా నువ్వు ఇంత పూర్వనివి, నువ్వు ఇంతమంది నువ్వు టీడీపీ వాళ్ళకు ఢీకొని చేస్తున్నావు అన్నాడు. అంటే సార్ నేను సేవ చేస్తున్నా, నేను పోటీ ఎవరికి లేను సార్, నాకెందుకు పోటీ చిన్న పూర్వనికి, సేవ చేస్తున్నా, ప్రజలకు సేవ చేయాలనుకున్నా చేస్తున్నా. ప్రజలకు సేవ చేస్తున్నాం అంతే, ఒకరితో పోటీ నాకు కాదు. ఏదైనా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు జరగాలి అని చెప్పాను. అంటే అట్లయితే నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నావు అన్నాడు. లేదు మా తాతలు గారి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి అభిమానం, నా కుటుంబంలో కూడా అందరికి అభిమానం. మా నాయన తాతల కాంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీరు? కానీ వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఏమైనా జరిగింది? బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్వతంత్రంకి పోరాడినోడు కూడా మా తాత. ఆ రోజుల్లో వీధి నాటకాలు వేసేటోడు మా తాత. అప్పుడు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు వీధి నాటకాలు వేసేటోళ్ళు. అవును, అటు వ్యతిరేకించాలంటే వీధి నాటకాల ద్వారా ప్రజలకు చైతన్యం కలిగించాలని అప్పుడు వీధి నాటకాల ద్వారా వాళ్ళకి హెచ్చరికలు పంపేది. మా నాయన కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలో రైల్వే ట్రాక్లు పడుతుంటే దానికి ఇన్ఛార్జిగా పనిచేసినాడు మా ఫాదర్ కూడా బ్రిటిష్ వాళ్ళ హయాంలో. అట్లా మాకు కాంగ్రెస్ అంటే అప్పుడు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, స్వతంత్రాన్ని తెచ్చినాక ప్రైమ్ మినిస్టర్ అయింది కాంగ్రెస్. కాంగ్రెస్లోనే మా వాళ్ళంతా కష్టపడి పనులు చేసుకుంటూ వచ్చినారు. కాంగ్రెస్ కూడా ప్రజలకు న్యాయం చేస్తూ దేశానికి మేలు చేస్తూ దేశ ప్రజలు కాపాడుకుంటూ వచ్చింది కూడా కాంగ్రెసే. నెహ్రూ పాలన కానీ, ఇందిరాగాంధీ పాలన కానీ, పటేల్ కూడా కాంగ్రెస్లోనే ఉండి వచ్చినాడు కదా. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, పరిపాలన 1.5 year అయిపోతుంది. సంతృప్తిగా ఉందని మీరు కానీ ప్రజలు అనుకుంటున్నారా? ఇప్పుడు వరకు సంతృప్తిగానే చేస్తున్నాడు. ఎందుకంటే మనకు గత ప్రభుత్వము ఎంతో అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి పోయింది. ఇప్పుడు ఉన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పులు చేసిపోయినా ఆ అప్పులకు ఆస్తులు అమ్ముతలేడు గవర్నమెంట్, ప్రజలకు అన్యాయం చేస్తలేడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దపదపాలుగా 20 తారీఖు వరకు నెల పొడుగున జీతాలు వేసే కేసీఆర్కు ఈయన ఫస్ట్కే జీతాలు పడుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఎందరో ఈఎంఐలు తీసుకొని ఒక గృహ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు, ఒక పిల్లలు చదివించుకున్న వాళ్ళు, ఎన్నో బాధలతో లోన్లు తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు ఎప్పుడు చెక్ బౌన్సులు కావడం, బాధపడడం వాళ్ళు ఉండ్రి. అటువంటి బాధలు ఐదోళ్ళకి ఇచ్చినాడు మన రేవంత్ రెడ్డి గారు. అదొకటి గొప్ప పని చేసినాడని అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా సంతోషపడుతున్నారు, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సరే సార్, ఇప్పుడు రాష్ట్రంలో జరిగే రాష్ట్ర పరిపాలన గురించి కొద్దిసేపు పక్కకి పెడితే, ప్రజెంట్ నాచారంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నాచారం డివిజన్లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేశారా? మా నాచారం డివిజన్లో మా ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మా పరమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు సుమారు నాకు తెలియంగానే దాదాపు 10 నుండి 12 కోట్లు ప్రాజెక్టులు, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ రకరకాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఎక్కడ రోడ్డు లేదంటే అక్కడ ఇప్పుడు న్యూ అంబేద్కర్ నగర్ ఉంది, దానికి 2 కోట్ల రూపాయల ప్రాజెక్టు తెప్పించినాడు. తెప్పించి అతను ఆ రోడ్లు కానీ ఆయన హంగామా కాలేదు. ఏదో నేను షోపుటపు కావాలనేది కూడా పరమేశ్ రెడ్డి ఆకాంక్ష. పని చేసినామా లేదా, ప్రజలకు కాలనీ వాళ్ళు క్షేమంగా మంచిగా హ్యాపీగా ఉండారా లేదా అనేటోడని నేను ఆ రోడ్డు శాంక్షన్ చేయించిన, నన్ను తీసుకుపోలే మనిషి ఆ మనస్తత్వం ఉండేది. ఏ పని చేసినా హంగామా లేకుండా ప్రజలకు మంచి జరిగితే, మేలు జరిగితే చాలు అనుకుని పనిచేసిన నాయకుడు పరమేశ్వర్ రెడ్డి గారు అంటారు మీరు. 100% ఆయన అట్లా చేశారు. మీరు అదే బ్రిడ్జిలు గత 10 సంవత్సరాలు చూసుకుంటే నాచారంలో పోలీస్ స్టేషన్ దగ్గర నాలా అనేది చాలా ప్రాబ్లం ఉంటుండే, చాలా అది బీఆర్ఎస్ ప్రజెంట్ కార్పొరేటర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారని మాకు తెలుసు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే ఆ పనులు జరిగాయని నాచారం ప్రజలు కానీ బయట ప్రజలు అనుకుంటారు. దానిపైన మీ స్పందన ఏమంటారు? లేదు, ఈ కార్పొరేటర్ లైఫ్ కూడా మేమిచ్చిందే. ఇప్పుడు ఉండే కార్పొరేటర్ లైఫ్ మేమిచ్చిందే. కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో అయిపోయినాడు. అతను టీఆర్ఎస్లో గెలిచి ఆయన పని చేయలేదు. ఆయన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్లో గెలిపించినాము, గెలిచిన తర్వాత టీఆర్ఎస్లోకి పోయినాడు అంతే. ఆయనేమి స్వయంగా టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్ పార్టీకి సేవ చేసి టీఆర్ఎస్ పార్టీలో నుండి వచ్చి ఆయన గెలవలేదు. ఇప్పుడు ఆ కార్పొరేట్ ఆధ్వర్యంలోనే నాలా అనేది వర్కులు జరిగి సక్సెస్ అయిందనేది అంటున్నారు. కాకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్లోనే అయింది. ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ కాడ మన గవర్నమెంటే,
ఆడ నువ్వు అంబేద్కర్ నవరగానే మన గవర్నమెంటే. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయినవన్నీ ఎక్కడ కుంటుపడిపోయినాయి పనులు. చెరువుకు 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినానని ఇదే కార్పొరేటర్ చెప్పడం జరిగింది చెరువులు శుద్ధి చేయడానికి. అటువంటిది ఇంతవరకు ఏ చెరువు శుద్ధి చేసినారు? ఇప్పుడు హెచ్ఎంటి చెరువు మనకుంది, పటేల్ కుంట మనకుంది. ఆ ఎర్రకుంట దగ్గర అంతా స్లమ్ము, దోమల బెడదకు తట్టుకోలేక పోయినాడు. ఈయన మా నినాదంతో ఎట్లొచ్చినాము? దోమల పైన యుద్ధం సాయజన్ శేఖర్ సిద్ధం అనే నినాదంతో మేము తీసుకొని పోయి మా వాయిస్ కార్యకర్తలు, లీడర్లు అందరము ఆ వాయిస్ వినిపించుకుంటూ పబ్లిక్ లేకపోతేనే ఈయన గెలిపించుకున్నాం. అంత పెద్ద వేలో. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుండి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారు మీకు ఎలా సహకరించారు? నేను కాంగ్రెస్ పార్టీలో నుండి కూడా టీడీపీ హయాంలో కూడా మన పేద ప్రజలకు ఎందరికో వైట్ రేషన్ కార్డులు, ఈ పక్క సవర్కార్ నగర్ కానీ, బాబానగర్ కానీ, దుర్గానగర్ కానీ, ఇటువంటి స్లమ్ముల్లో ఆ హయాంలోనే నేను కొట్లాడే అధికారుల పైన వాళ్ళకు రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అప్పట్లో మా రాజశేఖర రెడ్డి సీఎం గారు కూడా 200 రూపాయలని మా గవర్నమెంట్ వస్తే ఆ రోజు టీడీపీ 70 రూపాయలు ఇచ్చేది పెన్షన్, ఓల్డేజ్ పెన్షన్, వీడియో పెన్షన్. అటువంటి 200 రూపాయలు చేస్తానంటే దానికి ముందుగానే నేను గవర్నమెంట్ రాకముందే, మా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు, టీడీపీ హయాంలోనే, టీడీపీ అవార్ నడుస్తున్నప్పుడే వాళ్ళు 100 మంది కార్యకర్తలు ఉన్నాడు, మీరు ఒక్కరే. 200 మందికి వీడియో పెన్షన్, వితంతులుగా వృద్ధులకు పెన్షన్ ఇచ్చిన 200 రూపాయల చొప్పున. మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి చేతుల మీదుగా, ఇదే కార్పొరేటర్ సాయజన్ శేఖర్ చేతుల మీదుగా కూడా నెల నెల ఇచ్చేటోని, సురేష్ చేతుల మీద, మల్లికార్జున చేతుల మీద, మా పార్టీలు వీళ్ళందరూ మా పార్టీలో ఉండేది. సూపర్. ఆ రోజే ఇచ్చేటోని. నెలకు 40,000 రూపాయల లెక్కన పేద ప్రజలకు ఇస్తూ వచ్చేటోని, అలా ఆదుకుంటూ. మాది కాక రంజాన్ మనకు సంక్రాంతి పండుగ వస్తే హిందువులకు 10 కిలోలు సన్నబియ్యం ఇచ్చేటోని. నాచారం డివిజన్ లో మొత్తానికి పేద ప్రజలకు అంబేద్కర్ నగరు, ఎర్రకుంట, ఇంద్రానగరు, శ్రీరామనగరు, నీకు దుర్గానగర్, బాబానగర్, ఈ స్లమ్ ఏరియాలో హనుమానగర్ దాకా సన్నబియ్యం ఇచ్చేటోని. 10 కిలోలు సన్నబియ్యం ఇచ్చేటోని ఆ రోజులలో. మళ్ళా ముస్లిం పండుగ వచ్చినా కూడా, రంజాన్ పండుగ వస్తే ముస్లింలకు సపరేట్గా మా ఎంపీ సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ పెద్దలందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళ చేతులతో నేను పంచిచ్చేటోని ముస్లింలకు. మళ్ళీ వీళ్ళకు బట్టలు, చీరలు ఇచ్చేది మహిళలకు, అక్క చెల్లెళ్ళకు అందరికీ చీరలు పంపిణీ చేసేటోని ఆ రోజుల్లోనే. ఆ పంపకానికి, ఆ కష్టపడి చేసే పనికి, సావుకు పోయినా, పెళ్ళి వచ్చినా, గరీబ్ ఉంది, వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చినా, ఒక విద్య పిల్లలకు చెప్పించుకుంటే పరిస్థితి లేకపోయినా, అటువంటిప్పుడు వాళ్ళకు నా చేయూతనైన సహకారం వాళ్ళకి అందించేటోని. దానివల్ల మాకు కాంగ్రెస్లో చాలా ఎనలేని గుర్తింపు వచ్చింది. గుడి కట్టాలంటే ఎర్రకుంటలో 1 కాదు, 2 కాదు, 9 గుళ్ళకు ఒక్కొక్క గుడికి 2 లక్షల రూపాయల లెక్కనే కట్టి ధైర్యంగా నేను నిలబడి, చేయండి మీరు గుడి కట్టండి, మన బస్తీ గుడి ఉండాలి, పురాతన గుళ్ళు నిలబెట్టాలి, ఈ గుళ్ళతోనే మనకు రక్షణ, మన కాలనీలో మనం సురక్షితంగా ఉంటాం, ఏ అనారోగ్యానికి గురి కామని ధైర్యం చెప్పి వాళ్ళకు ఒక్కొక్క గుడికి 2 లక్షలు, 2,20,000 ఇచ్చి ఇప్పుడు కూడా కట్టి ఇవ్వడం జరిగింది. పనిచేసే వారికి గుర్తింపు ఎప్పుడైనా లభిస్తుంది, ప్రజలే మనకిస్తారు. ఈ రోజు కూడా, ఈ దినము కూడా సావు గరీబ్ ఇంట్లో ఉందంటే వాని ఇంటికి దండేసి మన చేతికి తగింది 10,000, 5,000 వాళ్ళ చేతిలో పెట్టి వస్తాం. పెండ్లు ఉంది, ఒకరు వచ్చి అయ్యా పుస్తి మెట్టెలు కావాలంటే 5 సాంప్రదాయక ప్రకారం 5 సమర్పిస్తాం. అది లేదు, ఒక రైస్లు వాళ్ళకు భోజనాలకు అరేంజ్మెంట్ చేసుకోవడానికి అటువంటి ఇస్తాం. అట్లా కాదు, చేతుడు ఇంత మాకు అమౌంట్, ఏదో విధంగా పెళ్ళి అయితే ఏదో విధంగా సహాయం చేస్తారు, గరీబోనికి ఆదుకుంటారు. ప్రతి ఒక్కరికి మీరు విచారించుకున్నా కూడా చెప్తారు. మన ఇల్లు దొక్కొని ఏ కష్టం ఉండి వచ్చినా కూడా అతను తిరిగి వృద్ధాగా పోడు, అది వాళ్ళే చెప్తారు. మేము కూడా విన్నాం సార్, పోలీస్ స్టేషన్లో ఏమి కేసులైనా కూడా మేడం గారైనా మీరైనా దగ్గర ఉండి పేద ప్రజలకి అన్యాయం జరిగిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసేంత వరకు పోలీస్ స్టేషన్లో పోరాడతారని మాకు తెలిసింది. వాస్తవానికి మేము తెలుసుకున్నా కూడా నిజమైంది.
మీరు పేద ప్రజలు అంటే ఎందుకు సార్ మీకు అంత? మనము ఎప్పుడు కానీ మనిషి ఒక లీడర్గా ఎదగాలి. మనం పుట్టింది భూమి పైన అందరితో మాదిరి. కుల మతాలు అనేది మనం పెట్టుకునే. కుల మతాలు అనేది ఈ ప్రజానికం డెవలప్ అవుతుంటే కులాలు వస్తా వచ్చినాయి అంతే. పుట్టింది ఏ భగవద్గీతలో, ఏ ఖురాన్లో, ఏ బైబిల్లో చెప్పలే కదా. 10 మంది పుట్టినారు, 100 మంది పుట్టినారు అని రాసినారా? ఎవరు రారు. ఏ పాస్టర్ చెప్పినా ఒక్కడే అంటాడు, ఏ బ్రాహ్మణుడు చెప్పినా ఒక్కడే అంటాడు, ఏ ఊరు చెప్పినా ఒక్కడే అంటాడు ఖురాన్లో కూడా. ఇంతమంది మనం అయినామంటే ఆ కులాలు ఎక్కడ వచ్చినాయి? కాబట్టి మనం అందరితో కలిసిపోవాలి. రాజకీయ నాయకుడు మనం వాళ్ళకి సేవ చేయాలి, ఒక రాజకీయంలో ఉండాలనుకుంటే అందరూ మనోళ్ళే అని భావించుకొని అందరితో మనం కలిసి ఉంటేనే. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరు పేద ప్రజలకి అందరికి సహాయం చేస్తూ అందరికి దగ్గరలో ఉంటేనే రాజకీయ నాయకులు అవుతారు. డిసెంబర్ 25కు చర్చిల్లో కూడా మనం సహకరిస్తాం. పేద ప్రజలకు బట్టలు మంచో చెడ్డో ఇస్తాం. ముస్లిమ్స్ కూడా రంజాన్ పండుగ ఇటువంటి పెద్ద పండుగలు వస్తే వాళ్ళకు సహకరిస్తాం. మన ఎమ్మడుండి సహోదరులు కార్యకర్తలకు వాళ్ళకు ప్రతి ఏటా బట్టలు ఇస్తాం. సంక్రాంతి పండుగకు మొత్తం హిందూస్కు ముస్లిమ్స్ కలిపి కూడా బట్టలు ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రతి ఏటా ఇస్తాం. అందుకే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఎక్కడ మేము బయట అడిగినా కూడా మీ పేరు బాగానే చెప్తున్నారు. సార్ వచ్చారంటే మాకు న్యాయం జరుగుతుంది, అన్న ఆపద ఉందంటే ఆదుకునే వ్యక్తి మా ప్రకాష్ రెడ్డి గారు అని కూడా చెప్తున్నారు బయట. మనం నాచారంలో కాంగ్రెస్ అంటే ప్రకాష్ రెడ్డి అంటే కాంగ్రెస్. నాచారం డివిజన్లో అన్ని పార్టీలు కూడా చెప్తాయి. కాంగ్రెస్ ఏంద్రంటే ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నిలబెట్టింది ప్రకాష్ రెడ్డి. మంచి మంచి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంతో ఒత్తిళ్ళకు గురి చేసిన నన్ను గంటలో రిమైండ్ చేస్తామన్నారు. అటువంటిప్పుడు కూడా మనం తగ్గలేదు. నువ్వు రా, నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం, నువ్వు వస్తే నాచారం మొత్తం కాంగ్రెస్ ఖాళీ అన్నారు. అటువంటి అప్పుడు పోలేదు. మినిస్టర్లు వచ్చి ఆఫీసులో కూర్చొని డిమాండ్ చేస్తే మనం నమ్ముకునేది పార్టీని, మనం నమ్మిన వ్యక్తిని మోసం చేసే గుణం మనకు లేదు. మా కుటుంబంలోనే లేదు. అది నమ్ముకున్న మనిషికి అన్యాయం చేసేటివి ఉండవు మాకు. రిపీట్ సార్, మీ ఫోటోలు మేము చూసినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారితో కానీ సీఎం రేవంత్ రెడ్డి గారితో కానీ అన్యోన్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఫోటోలు ఏ సందర్భంలో దిగారు, ఎప్పుడు కలిసారు సార్ వాళ్ళని? మన రాజశేఖర రెడ్డి గారు బండ్లో కూడా విశాలాంధ్ర భూమి పూజకు పోవడానికి వస్తుంటే మేము ఒక 200 మంది 300 మంది దాకా అప్సగూడ చౌరస్లో పొద్దున 7:30కే ఆడికి పోయినాం. పోతే డీసీపీ గారు అన్నాడు, రెడ్డి గారు మీకు తెలీదా సీఎం ఎక్కడ బయలుదేరుతాడు, ఎక్కడ ఎండ్ అవుతాడు అనేది? ఇంత జనాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకుంటే ఏం లాభం అన్నాడు. మేము రోడ్డు పైకి పోం సార్, నమస్కరిస్తాం మీ నుండే అంతే, ఆయన ముఖం చూస్తాం అంతే, మేము ఆయన నిలుపుకుపోయినా పర్వాలేదు. అటువంటప్పుడు మేము ఆయన నిలబడి ఖాళీ నమస్కరిస్తే కాన్వాయ్ స్ట్రీట్ నెంబర్ 8 అప్సగూడలో ఉంది. రాజశేఖర రెడ్డి బండి వచ్చి మా దగ్గర ఆగింది. అప్పుడు ఆడికి రాండి బండ్లగూడ కానీ పిలిస్తే బండ్లగూడకు పోతే యూత్ కాంగ్రెస్ వాళ్ళు 5 మందిని పైకి తీసుకురంటేనే ఆ ఫోటో నా విజిటింగ్ కార్డు చూసి నేను కూడా కొట్టించుకుంటా, ప్రకాష్ రెడ్డి ఎక్కడ అడ్రస్ చెప్పు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఒక పక్క ఆయన ఫోటో, ఒక పక్క నా ఫోటో ఉండే విజిటింగ్ కార్డు. అప్పుడు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉంటే నేను ఇక్కడ. ఏ సంవత్సరం సార్ అది? అది 2004లో 4 ఎండింగ్లో అట్లా. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారితో కూడా ఫోటో ఉంది సార్, అది ఎప్పుడు సార్? మనకు ఇక్కడ ఎంపీగా నిలిచినప్పుడు మల్కాజ్గిరి ఏరియాలో రేవంత్ రెడ్డి అన్న చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేపించిన ఆ రోజు నాకు కొంతమంది అన్నకు కూడా చెడుగా చెప్పినారు, అన్న ఎవరు లేరు పబ్లిక్ ఆడికేంది పోయేది, మరో తాగకు పోదాం బా అంటే అన్న కూడా నమ్మినాడు లేరేమో అని. తెలియదు కదా, ఇప్పుడు దగ్గర అయితే ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు నమ్ముతారు ఎవరైనా. నాచారం చౌరస్తకు వచ్చేలకు ఆ జనాన్ని చూసి ఆ మనిషి అన్నాడు, నువ్వేం మూర్ఖునివి, ఇటువంటి మాటలు కూడా నేర్చుకున్నావు నువ్వు అని. అంటే పక్కన ఉండేవారే అన్ని మాటలు చెప్తారు, అంటే మీ మీద వ్యతిరేకత రానికి అక్కడ ఆ మాట చెప్పడం జరుగుతుంది. ఈ జనం ఏంది, ఈ జనం ఎందుకు వచ్చినా అని చెప్పి అక్కడ నుండి పాదయాత్రతో వచ్చిన ఆఫీసు ఓపెన్ చేసిపోయినాడు. అంటే మీ విలువ మీద ఏంటంటే అప్పుడు తెలిసింది వాళ్ళకి. అప్పటి నుండి కాదు, ఆయన ఇక్కడ కాన్వాయ్ లాస్ట్ ఎండ్, ఆ రోజు ఎంపీ ఎలక్షన్ ఎండ్,
అటే వెళ్ళిపోతున్నాడు. అన్న 300-400 మంది లేరని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తే ఈసీఎల్ నుండి ఏసరా నగర్ పైన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పట్లో నేను ఆ రోజుల్లోనే 2600 మందిని బ్యాండ్తో తీసుకొని పోయినా. 2600 మందిని 600 మందిని తీసుకొని పోతే నా బ్యాండ్ సప్పుడిని ఆయన ఆ బిల్డింగ్ ఎక్కి చూసి, అన్న ప్రకాష్ రెడ్డి వస్తున్నాడు జనంతో, నువ్వు వచ్చేసి అంటే, అప్పుడు 10 గంటల సమయంలో లాస్ట్ ఎండ్ అయ్యే సమయంలో వాయిస్ ఈకన్నా అక్కడికి వచ్చి, నేను ఆ పక్కన నిలబడితే హెచ్ఎంటీ కాడ ప్రకాష్ రా అన్నాడు. నేనే పరిశాన్ అయినా. నేను ఆ ఎరక ముందు అన్నను కలవలేదు, అన్నను నేను మాట్లాడలేదు. నా పేరు పెట్టి పిలిచినాడు. పిలిచి బండి మీద ఉన్నవాన్ని, అంటే మీ గురించి ఎంత ఎంక్వైరీ చేస్తే మీ నేమ్ తెలుస్తుంది, మరి అంతమందిలో మిమ్మల్ని పిలిచారంటే అంటే పబ్లిక్ వస్తుందంటే ప్రకాష్ గారు వస్తున్నారు, పబ్లిక్ చూస్తే ప్రకాష్ వస్తున్నాడు అంటే దృష్టి వాళ్ళకి వచ్చింది. అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా, ఇప్పుడు సీఎం అయినా కూడా ఊరున్నారు, ఎంత పెద్దోళ్ళు ఉన్నారని చూడడు, ప్రకాష్ రా అంటాడు ఫస్ట్. అంటే ప్రకాష్ రెడ్డి ఉంటే ప్రజలు ఉంటారు, ప్రజలు ఉంటే పబ్లిక్ ఉంటారు, పబ్లిక్ ఉంటే ప్రకాష్ రెడ్డి ఉంటారు. అంటే విలువ అనేది తెలుసు అన్నట్టు, సార్కి అనేది మీ విలువ అనేది తెలుసు. ఆయన హృదయంలో అట్లా నిలిచిపోయినాం మనం. కానీ ఒకప్పుడు ఇట్లే శాల గప్పపోతే, ప్రకాష్ రెడ్డి ఇంకొకసారి నువ్వు శాలవ తెస్తే నేను శాలవలే బంద్ చేసుకుంటా, ఇవన్నీ బంద్ చేసుకుంటా అన్నాడు. ఏమన్నా అంటే, నిన్ననే ఒక డీసీఎం సెలవులు అనిపించినాయా నువ్వు వేసినవి, ఎప్పుడు సెలవులు వేస్తావండి, నీ బండిలో స్టాక్ ఉంటాయంటే. మా పక్కన ఒక పెద్ద లీడర్ ఉండి, అన్న ప్రకాష్ రెడ్డి బండిలో ఏది లేకపోయినా ఉన్న కార్యకర్తలకు అంత కడుపు నిండా తినబెట్టేది, డిక్కీ నిండా సెలవులు కండవలు, ఈ 3 ఉంటాయన్న అన్నాడు. అదే నాకు తెలుసు, ప్రకాష్ రెడ్డి వచ్చినప్పుడల్లా సెలవులే ఇస్తాడు. అట్లా ఆయనకు మనము చాలా సన్నిధంగా, చాలా ఆయన కూడా నా పైన చాలా, మా ఇన్ఛార్జి కూడా అంటాడు, చెప్తాడు, ప్రకాష్ రెడ్డిని చూడాలి పట్టాను. అప్పటి నుండి ఇప్పటి నుండి వరకు పార్టీని పట్టుకొని ఉండి, నాచారం డివిజన్లో కరోనా టైంలో టీఆర్ఎస్ కార్పొరేటర్, ఇప్పుడు ఉండే ప్రజెంట్ కార్పొరేటర్ టీఆర్ఎస్ పోటీ చేసి ఓడిపోయి మల్లికార్జున గౌడ్, దొడ్డి బియ్యం వాళ్ళ అధికారంలో దొడ్డి బియ్యం 200 క్వింటాలు 100 క్వింటాలు ఇట్లా లాట్లు వేసుకొని ఫోటోలు దిగి పేపర్లో ఇచ్చుకున్నారు. అటువంటి అప్పుడు ఈ దొడ్డి బియ్యం తిని ఈ ఇండ్లలో ఉండి ప్రజలు ఏమవుతారు అని 48 రూపాయల కిలో బియ్యం 28 లక్షలకు కొని 2 సార్లు పంచిన, బుక్లో కూడా 2 సార్లు ప్రతి ఒక్క కాలనీకి, గరీబోల కాలనీకి పంచడమే. కరోనాను లెక్క చేయకన్నా, కరోనాకి భయపడకన్నా, పేద ప్రజలు లేకపోయి అందరికీ మొత్తం ఒక్కొక్క చోట అది అందరూ ఒకసారి గుమిగూడొద్దు కదా, అందరూ ఒక్కసారి గుమిగూడితే బాగుండదని ఒక్కొక్క చోట ఏ కాలనీ వాళ్ళు ఆ కాలనీలో పెట్టి వాళ్ళకు టోకన్ సిస్టమ్ ఇచ్చిన, పేద ప్రజలకి ఇబ్బంది కలగవద్దు, వాళ్ళు ఒకే చోట కన్నా ఏదో టైం, కరోనాలో టైంలో ఒకరు పోతే ఒకరు వస్తారు కదా, అది రాకన్నా అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం, మా పిల్లలకు కూడా పేద ప్రజల్లోకి దిగి సహకరించాం. కానీ ఆ భగవంతుడు మాకు ఇచ్చింది ఏమంటే, ఎవ్వరికి హాని చేయాల, మా ఆరోగ్యం ఏది కానీ ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. భగవంతుడు ఆశీర్వాదం వల్ల అందరూ మంచిగా ఉన్నారు. అందుకే మీరు ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి గుండెల్లో కూడా ఉన్నారంటే, ప్రజల గుండెల నుంచి, ప్రజలంటేనే సీఎం గారు, సీఎం అంటేనే ప్రజలు గారు. అక్కడ వాళ్ళ గుండెల్లో ఉన్నారు, ఇక్కడ వీళ్ళ గుండెల్లో ఉన్నారు. మీ సేవా కార్యక్రమాలు మిమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాయి. ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఇప్పుడు కూడా 100 రూపాయలు నేను సంపాదించగస్తే 80 రూపాయలు ప్రజలు పెడుతున్నాయి, 20 రూపాయలు నా ఇంటి దాకా వస్తున్నాయి. వస్తే లేకుంటే అయిపోరావు. అది మా ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి మొన్న వాయిన్ నోడుతూనే అన్నాడు 10 మందిలో, ప్రకాష్ రెడ్డి అన్న సంపాదించింది ప్రజలకు పెట్టిన తర్వాతే ఇంటికి పోతున్నాయని, ఇంటిలోకి పోయి ప్రజలకు రాలేదయ్యి. నాకు ఇంటికి రాకుండా పర్లేదు, నా ప్రజలు మంచిగా ఉండాలనే ఆలోచన మీది. ఆ ఆలోచనతోనే నాచారంలో కాంగ్రెస్ను మేము ముందుకు నడిపిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము మన సీఎం గారి ఆధ్వర్యంలో, పరమేశ్వర్ రెడ్డి గారి అడుగుజాడల్లో మేము ముందుకు పోతాం. మళ్ళా ఈడ కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది అంతేనని వేరే పార్టీ వచ్చే ప్రసక్తే ఉండదు నాచారం డివిజన్. ప్రజలు అట్లా ఉండరు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.